జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండా. నేను మీ కస్తూరి శ్రీధర్. ఈరోజు ఒక సందేశాన్ని ఇచ్చే వార్తతో నేను మీ ముందుకు వచ్చిన. దయచేసి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఈ న్యూస్ అంతా చూడాలని చెప్పేసి నేను మీ అందరినీ కూడా కోరుకుంటా ఉన్నా. విషయానికి వస్తా. ప్రస్తుతం ఫ్రాన్స్ రాజధాని పారిస్లో అంగరంగ వైభోగంగా ఈ ఒలింపిక్స్ జరుగుతున్న సంగతి మనకందరికి కూడా తెలిసిందే. కొన్ని ఒడిదుడుకులు ఏర్పడినప్పటికీ కూడా పటిష్టమైన భద్రత మధ్య ఈ ఒలింపిక్స్ క్రీడలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఈ ఒలింపిక్స్లో భారతదేశం తరఫు నుండి దాదాపు 120 మంది క్రీడాకారులు అయితే పాల్గొంటూ ఉన్నారు. అయితే ఈ క్రీడోత్సవాలలో భాగంగా నిన్న జరిగినటువంటి షూటింగ్ పోటీల్లో మన దేశ క్రీడాకారిణి అయిన మను భాకర్ ఈమె అద్భుతమైన ప్రతిభను అయితే ప్రదర్శించింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ షూటింగ్లో ఈ మను భాకర్ ఏంటంటే ఒక అద్భుతమైన ప్రతిభను ప్రదర్శించి కాంస్య పథకాన్ని సాధించింది. నిజంగా ఒలింపిక్స్లో ఒక మెడల్ కొట్టడం అంటే అది మామూలు విషయం కాదు. నిజంగా అది దేశానికే గర్వకారణం. అది కాంస్య పథకమా, లేకపోతే రజత పథకమా, లేకపోతే బంగారు పథకమా, ఏదనేది పక్కన పెడితే పథకం రావడం అనేది చాలా గొప్ప విషయం అన్నమాట. కాగా ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మను భాకర్ మాట్లాడుతూ ఆవిడ ఒక మంచి దేశంలో ప్రజలకు అందరికీ కూడా ఒక సందేశాన్ని ఇచ్చేటటువంటి ఒక అద్భుతమైన మాటలు మాట్లాడారు. నిజంగా ఒక హిందువుగా నేనైతే ఈ విషయంలో గర్వపడతా ఉన్నా. నిజంగా ఆ స్థాయికి ఎదిగిన వ్యక్తి ఆ స్థానంలో నిలబడి ఇలాంటి మాటలు మాట్లాడడం అనేది అది మామూలుగా అయితే జరగదు. ఈ విషయంలో అభినందించకుండా అయితే ఉండలేను. ఆవిడేమనింది అంటే తనకు ఈ ఒలింపిక్స్లో ఈ కాంస్య పథకం రావడానికి కారణం భగవద్గీతని అంటూ మను భాకర్ అయితే కీలక వ్యాఖ్యలు చేసింది. అంతేకాకుండా ఆవిడ మను భాకర్ మాట్లాడుతూ నాకు ఈ ఒలింపిక్స్లో కాంస్య పథకం రాగానే నేను భగవద్గీత గురించి ఆలోచన చేస్తూ ఉన్నా. నాకు భగవద్గీత అంత ప్రేరణనిచ్చింది. ఈ మ్యాచ్కి ముందు కూడా నేను భగవద్గీతను పఠించే వచ్చిన, అంటే చదివే వచ్చిన. నేను నా మీద ఉన్న ఒత్తిడిని తట్టుకోవడానికి మన భగవద్గీతను ఆయుధంగా చేసుకున్నాను. భగవద్గీతను పఠించడం మూలంగా నాకు ప్రశాంతత ఏర్పడుతుంది. తద్వారా ఏంటంటే షూటింగ్లో నేను పూర్తి స్థాయిలో సత్తా చూపించగలిగినాను, అంటే ఏకాగ్రతతో. అందుకే నేను ఈ కాంస్య పథకం సంపాదించగలిగినానంటూ మను భాకర్ గారు ఏంటంటే కీలకమైన వ్యాఖ్యలు చేశారు. పాపం ఈ మను భాకర్ గారు చేసిన వ్యాఖ్యలు విన్న తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సూడో సెక్యులర్ పరిస్థితి ఇంకెట్లుంటుందో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఒక విషయాన్ని చెప్తున్నా. నేను గతంలో కూడా నేను ఒక మాట చెప్పా. అది ఏందయ్యా అంటే మనిషి ప్రాణంతో ఉన్నప్పుడు తెలుసుకోవాల్సిన సారాంశం భగవద్గీత సారాంశం. అంటే మనం ఎట్లా బ్రతకాలా, ఎలా నడుచుకోవాలా అని చెప్పి ఒక గొప్ప సారాంశం ఉన్న భగవద్గీతని మనం బ్రతికున్నప్పుడు తెలుసుకోకుండా, బ్రతికున్నప్పుడు దాన్ని చదవడం అలా గమనించి దాన్ని వినకుండా చివరికి ఏం చేసామంటే దాన్ని శవం దగ్గర తీసుకుపోయి పెడుతున్నాం. ఏది అంటే చచ్చిన శవం ఏమైనా ఇక్కడ లేసి భగవద్గీత ఉంటుందా? భగవద్గీత సారాన్ని ఏమైనా చచ్చిన శవం ఏమైనా నేర్చుకుంటుందా? తర్వాత చచ్చినా కూడా ఏం బిక్తాడు? నాకు అర్థం కాక అడుగుతా. ఇప్పుడు ముస్లింలు ఉన్నారు, ఖురాన్ చదువుతారు, వాళ్ళు చదవడం రాకపోతే వాళ్ళు వింటారు. అలా క్రిస్టియన్స్ ఉన్నారు, చర్చికి పోతారు, చర్చికి పోగానే ఏం చేస్తారు? బైబిల్ గురించి చెప్తారు. సరే, వాళ్ళు వింటారు. దాంట్లో ఉన్న మంచి చెడులు అవన్నీ వదిలేద్దాం. వాళ్ళ మత గ్రంథాలను వాళ్ళు చదువుతున్నారు, వింటున్నారు. అదైతే మంచి పద్ధతే. కానీ మనం మన భగవద్గీతను ఎంతమంది చదువుతున్నాం లేదా ఎంతమంది వింటున్నాం? కనీసం క్లుప్తంగా ఇదిగో ఇలా భగవద్గీత ఇదిగో ఈ విధంగా ఉంటుంది అని చెప్పి అసలు భగవద్గీత సారాంశం ఎంతమంది తెలుసు చెప్పండి. ఇంకొక మాట నేను ఈ సందర్భంగా చెప్పాలా. చాలామంది అంటా ఉన్నారు ఏమనంటే, అన్న మనోళ్ళు నువ్వు ఎంత చెప్పినా కూడా మారరు, వాళ్ళ బతుకులు ఎంతేనో వాళ్ళు అంతేనని. ఇప్పుడు ఎవరైతే ఆ మాటలు మాట్లాడుతున్నారో వాళ్ళందరికీ నేను ఒక మాట అయితే చెప్పదలుచుకున్నా. అర్జునుడు ఆయన అంటే శ్రీకృష్ణ పరమాత్మ దగ్గర ఉన్న వ్యక్తి అనమాట అర్జునుడు. ఆయనకి ఎంత తెలుసు, ఆయన ఎంత జీవితాన్ని చూశాడు. అలాంటి వ్యక్తి ఆయుధాన్ని పక్కన పెట్టి ఎదురుగా ఉన్నది నా బంధువులు, వాళ్ళ మీద నేను యుద్ధం చేయలేను అని అంటే ఆయన మళ్ళీ ఆయన దగ్గర అస్త్రాన్ని పట్టించడానికి శ్రీకృష్ణ భగవానుడే ఏకంగా అర్జునుడికి 18 అధ్యాయాల భగవద్గీత చెప్పాల్సి వచ్చింది. అప్పటికి కానీ ఆయనలో చలనం రాలా, మార్పు రాలా. అట్లాంటిది మనం ఇంకెంత చెప్పాలా? ఇక్కడ ఉన్నటువంటి సెక్యులర్లు అంటే హిందువులు అయినప్పటికీ కూడా మేము సెక్యులర్లు అని చెప్పుకునే వాళ్లకు ఇంకా మనం ఎంతగా చెప్తే వాళ్ళ మార్పు వస్తుందో మీరందరూ కూడా ఒకసారి ఆలోచించండి. శ్రీకృష్ణ భగవానుడే 18 అధ్యాయాలు చెప్పాల్సి వచ్చింది అర్జునుడికి. ఆ విధంగా ఇంకా నేను ఎన్ని వేల న్యూస్ చెప్పాలా, ఎన్ని లక్షల న్యూస్ చెప్పాలా? దయచేసి ప్రోత్సహించండి. కానీ ఒక పని చేసే వ్యక్తిని ఎవరైనా, అది నన్ను కావచ్చు, ఇంకొకరిని కావచ్చు, దయచేసి ఎవరు కూడా నిరుత్సాహపరచకండి. మీకు పుణ్యం ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చాలామంది అసలు విదేశాల్లో ఉన్నటువంటి ఇతర మతాలకు సంబంధించిన వాళ్ళు ఈ భగవద్గీతను స్టడీ చేస్తున్నారు. అసలు ఏముంది భగవద్గీతలో అని. అలాంటిది మన హిందువులకు ఏమొచ్చింది? మాయరోగం. కనీసం వినండి అయ్యా. సింపుల్గా ఆ గంటసాల భగవద్గీత పెట్టుకున్నా కూడా అది గంట చిలుకు వస్తుంది. దాంట్లో విన్నా కూడా మీకు బ్రీఫ్గా అసలు సారాంశం అర్థం అవుతుంది, అసలు ఏంటి విషయం అన్నట్లు. అది కూడా లేదు.
పాటలు అనమంటే వింటారు, సినిమాలు చూడమంటే చూస్తారు, ఏదేదో చేస్తారు. భగవద్గీత తినడానికి ఏమో మనకు టైం ఉండదు, అసలు ఓపిక తీరిక అసలే ఉండవు. సిగ్గుగా అనిపించట్లా కొంచెమైనా కూడా? ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి మన వీడియోని లైక్ చేయడంతో పాటు భగవద్గీత గురించిన ఈ సారాంశాన్ని, మను బకర్ గారు ఇచ్చిన ఆ సందేశాన్ని ప్రతి ఒక్కరికి చేరేలా, భగవద్గీత యొక్క ప్రాముఖ్యతను అలాగే ఔన్నత్యాన్ని ప్రతి ఒక్కరికి తెలిసేలా ఈ వీడియోను ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ప్లీజ్, మీకు పుణ్యం ఉంటుంది. అలాగే ఇంతవరకు ఎవరైనా కూడా మన న్యూస్ అఖండ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయ ఉంచి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మేము చేసేటటువంటి ప్రతి వీడియోకి సంబంధించి మీకు నోటిఫికేషన్ వచ్చేదానికి ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీగా ఖచ్చితంగా ఆ బెల్ సింబల్ని అయితే క్లిక్ చేయండి. అప్పుడే మేము ఏ వీడియో చేసినా కూడా మీకు అది నోటిఫికేషన్ వస్తుంది. ప్లీజ్, జై శ్రీరామ్.